నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ఆదోని తాగునీటి అవసరాల కోసం ప్రత్యేకంగా దృష్టి పెడతా ఉన్నాను. పెదహరివాణం గ్రామానికి మదిర సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ నుంచి నీళ్లు ఇవ్వాల్సి ఉంది. కానీ గతంలో 2022లో ట్యాంక్ కట్టారు. ఎక్కడ మనకు సంతకోళ్ళూరు పొలిమేరల్లో ట్యాంక్ కట్టి దాని నుంచి మదిరకు ఒకవైపున ఇంకోవైపున పెదహరివాణం కూడా నీళ్లు ఇవ్వాల్సి ఉంది. కేవలం మదిరకు మాత్రమే అప్పుడు ఇచ్చారు. డబ్బులు సరిపోలేదనో లేకపోతే దాన్ని పట్టించుకోకుండా పెదహరివాణంకి పైప్ లైన్లు వేసి నీళ్ళు ఇచ్చే పని ఆగిపోయింది. ఈరోజు దాన్ని దృష్టిలో పెట్టుకొని పెదహరివాణం పెద్ద గ్రామం, చాలామంది నివసిస్తారు, ఇబ్బంది పడతా ఉన్నారన్న ఉద్దేశంతో సుమారుగా 80 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఈరోజు పైప్ లైన్లు వేసే పని మొదలు పెడుతున్నాం. అది కేవలం ఏదో 2 ఏళ్ళు 3 ఏళ్ళు పడుతుంది అనేది కేవలం 2 నెలల్లో ఇది పూర్తి చేసి రాబోయే వేసవి సమయానికి తప్పనిసరిగా నీళ్ళిచ్చే కార్యక్రమాన్ని మనం చేపడతాం. ఇప్పటికే దొడ్డనగిరి, మాంత్రికి, కొత్తూరు లాంటి 3 గ్రామాలకి కూడా పని మొదలు పెట్టాం. ఒక స్థాయి వచ్చేసింది. అలాగే ఇప్పుడు పెదహరివాణం ఈ 2 నెలల్లో పూర్తి చేస్తే వేసవి కాలం వచ్చేసరికి తప్పనిసరిగా ఇబ్బంది లేని విధంగా ఆ గ్రామాల్లో మంచినీటి సమస్య తీరుతుందని అనుకుంటున్నాను.